ఎక్కువ నిద్రించే తత్వం. మనం ఎక్కువ నిద్రపోయి అలవాటు చేసుకున్నాం గదా! చిన్నప్పటి నుంచి ఎక్కువ నిద్రపోవడం. అందుకే పొద్దున్నే లేచి ధ్యానం చేయాలనే ఆ భావన మనకి కలగదు. నిద్రపోవాలనే భావన కలుగుతుంది. ఇది తమో గుణానికి సంబంధించింది. ధ్యానంలో మొట్టమొదటి అడ్డంకు సోమరితనము, బద్ధకము, ఇంకోటి ప్రోక్రాస్టినేషన్ అని అంటాం. అంటే ప్రోక్రాస్టినేషన్ అంటే ప్రతి ఒక్కటి గూడా మనం వచ్చే నెల నుంచి చేస్తాను ధ్యానం, తర్వాత చేస్తాను. ప్రతి పనిని మనము 2, 3 రోజులు తర్వాత చేస్తాను అనుకుంటూ ఉండడం. ఈరోజు హాయిగా నిద్రపోదాంలే, రేపు నుంచి చేద్దాము. ఇదంతా గూడా తమో గుణానికి సంబంధించిందే. ఇది మొదటి అడ్డంకు. ప్రతి ధ్యాన సాధకుడికి ఎదురయ్యే మొదటి అడ్డంకు. దీన్ని మనం గుర్తించగలగాలి. ఓకే. నాలో లేజినెస్ ఉంది. పాత అలవాట్లు, తమో గుణానికి బాగా అలవాటైపోయాను. దాన్ని బ్రేక్ చేసుకునేది దానికదే జరగదు. మనం మన నుంచి ఒక ఎఫర్ట్ ఉండాలనమాట. ప్రయత్నం ఉండాలి. ఆ ప్రయత్నమే ధ్యానం. అలా ఉన్నప్పటికి అలారం పెట్టుకొని మనం పొద్దున్నే నిద్ర లేచి ధ్యాన సాధనకి ఉపక్రమించాలి.